దమ్ముంటే అసెంబ్లీకి రండి చర్చిద్దాం. మాజీ సీఎం జగన్ కు సీఎం చంద్రబాబు సవాల్. చేయగలిగింది చెప్పాం, చెప్పింది అమలు చేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు. అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అనంతపురం సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సెమీ కండక్టర్ హబ్ గా మారుతుంది. 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తాం. ఏపీ వాసులకు మంత్రి నారా లోకేష్ భరోసా. సర్కారు ఆసుపత్రుల్లో అవయదానాల ప్రోత్సాహకానికి చర్యలు. వైద్య శాఖ అధికారులతో ఆరోగ్య మంత్రి దామోదర సమీక్ష. సంచార జాతుల ఆర్థిక అభ్యున్నతికి సర్కారు తోడ్పాటు. వృత్తి నైపుణ్యం పెంపునకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం మాస్టర్ ప్లాన్ పై రాద్ధాంతం వద్దు. డిపిఆర్ ఇంకా తుది రూపం దాల్చలేదన్న మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలించిన మంత్రి జూపల్లి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ. జూబ్లీహిల్స్ నుంచే జైత్ర యాత్ర ప్రారంభం. ఉప ఎన్నికల్లో గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవాలని కేటీఆర్ పిలుపు. మంచిర్యాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రగడ. పోలీస్ స్టేషన్ ముందే బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళన సభ. ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమాలు చేశామన్న ఆర్ కృష్ణయ్య. జోగులాంబ గద్వాల జిల్లా భూంపురంలో పిడుగుపాటు. 3 మృతి, 1 యువకుడికి తీవ్ర గాయాలు. కోనసీమ జిల్లా కొత్తపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే సత్యానందరావు. టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం. కాలినడకన తిరుమల చేరుకున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సర్వం సిద్ధం. పట్టు వస్త్రాలు సమర్పించనున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలో విషాదం. పిడుగుపాటుకు యువకుడు మృతి. కుకట్పల్లిలో మహిళ దారుణ హత్య. కాళ్ళు చేతులు కట్టేసి చంపిన దుండగలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సీజనల్ వ్యాధులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యుల సూచన. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న రాధాకృష్ణన్. రాష్ట్రపతి భవన్లో చురుగ్గా ఏర్పాట్లు. భారత్తో చర్చలకు సిద్ధమన్న ట్రంప్ వ్యాఖ్యలు స్వాగతీయం. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఫలిస్తాయన్న ప్రధాని మోదీ ఆశాభావం. నేపాల్లో జెన్జెడ్ ఆందోళనతో అల్లకల్లోలం. శాంతి భద్రతలను కాపాడేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ. పోలాండ్ గగనతలంలో విధ్వంసానికి రష్యా డ్రోన్. రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసిన నాటో దేశాలు. ఆసియా కప్లో భారత బోని యుఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం.